అలాంటి సమయంలో నా భర్త ఎప్పుడైతే తన సిగరెట్ అంటించుకుని బాబుని మా ఇంటి అద్దెకుండే వాళ్ళు కిరోసిన్ అమ్ముతారన్నమాట. ఆ కిరోసిన్ తీసుకురామన్నాడు. చిన్నోడు పెద్దబాబు వెళ్ళి, బాబు 1.5 year మాట పెద్దబాబు వెళ్ళి ఆ కిరోసిన్ తీసుకొచ్చి ఇచ్చాడంతే. ఈయన ఎప్పుడైతే అగ్గుపుల్ల గీసి సిగరెట్ అంటున్నాడు, ఈ పవర్ అంటే నేను ఆ కిరోసిన్ పోస్తాడు కనుక వెంటనే ఆ యొక్క అగ్గి వచ్చి నన్ను ఒక్కసారి తాగేసింది అన్నమాట. ఎప్పుడైతే దేవునికి స్తోత్రం. మరి మీరు వినబోయే ఝాన్సీ గారి యొక్క సాక్ష్యం చాలా నిజంగా నేను 3 సార్లు విన్నానండి. ఎంతో ఆత్మీయంగా నేను బలపరచబడ్డాను, ఉజ్జీవించబడ్డాను. మా యేసయ్య నిజంగా ఆయన ఆశ్రయించి విశ్వాసంతో ఆయన్ని ప్రార్థిస్తే ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలాంటి వారినైనా మరి అలాగా స్వస్థపరుస్తాడో మరి సాక్ష్యం ద్వారా మరొకసారి మనకి సవివరంగా అర్థమవుతుంది. పూర్తిగా సాక్ష్యం వినండి. ఖచ్చితంగా మరి ఆత్మీయంగా బలపరచబడతారు, ఉజ్జీవించబడతారు. నేనైతే మరి రామకోట రాస్తూ ఉండేదన్నమాట. మంగళవారమే తలస్నానం చేసి ఆంజనేయుల స్వామి గుడికి వెళ్ళి సీతారాముల పైన కూర్చుని అక్కడ రాస్తూ ఉండేదన్నమాట. అలాంటి టైంలో మా అమ్మ యేసుప్రభు నమ్ముకుంటే మా అమ్మని, అదేంటమ్మా మీరు దేవుడిని మార్చేశారు, మీరే కదా ఈ దేవుళ్ళని పూజ చేయమని చెప్పారు, ఇప్పుడేంటి మీరు దేవుని ఎలా మార్చేశారు అనేసి అంటే, అక్క పాపను బ్రతికించింది ఆయనే, నేను మర్చిపోయిన వల్ల ఇలాగ మనము నష్టాలు పాలేం కనుక నువ్వేమనుకున్నా పర్లేదు బుజ్జి, నేను యేసుప్రభుని నమ్ముకుంటానని మా అమ్మ చెప్పింది. మా అమ్మ మాట విని మా డాడీ కూడా మారాడు, దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ నేను మారలా. నేను ఖోఖో, బాస్కెట్బాల్, హై జంప్, లాంగ్ జంప్ అన్నింటిలో కూడా ఆల్రౌండ్ ఛాంపియన్ కనుక కొంచెం గర్వం. అన్నీ ఎక్కువ ఉంటే వస్తుందండి గర్వం. ఇంకో గర్వం ఏంటంటే నాకు, నేను బ్లాకే కానీ నేను చాలా అందగత్తెనని ఫీలింగ్. చాలా లాంగ్ హెయిర్ మాట నాది కనుక చాలా గర్వంగా నేను ఉండేదాన్ని. అయితే ఇలా ఉంటుండగా నేను అడ్డతీగిలా మరి స్పోర్ట్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ 100 meters పరిగి పెట్టేస్తానండి, అయిపోయింది. తర్వాత 1500 meters పరిగెట్టాలి. ఒక్క రౌండ్ వేస్తాను, 2వ రౌండ్కి నేను ఆ గ్రౌండ్లోనే పడిపోయినప్పుడు గబగబా మా మాస్టర్స్ వచ్చి నన్ను తీసుకుని, ఈ అమ్మాయి నా పల్స్ పట్టుకొని చాలా ఫీవర్ వచ్చేసింది అన్నమాట. ఒళ్ళంతా కూడా మచ్చల కింద వచ్చేస్తుంది నా బాడీ అంతా. అడ్డతీగిలి ఈ అమ్మాయికి ఏరే పడలేదు, అర్జెంటుగా మీరు ఈ అమ్మాయి ఊరికి పంపించండి అని చెప్పి నన్ను ఊరికి పంపించేస్తే, నన్ను ఇంటికి తీసుకురాగానే మా ఊర్లోనే రాఘవేంద్రరావు గారు హాస్పిటల్ అని ఉంది. ఆయన కిడ్నీలకు షుగర్కు స్పెషలిస్ట్ అన్నమాట. అయితే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నాకు అన్ని టెస్టులు చేయిస్తే ఈమె 3 రోజుల్లో చనిపోతుందని చెప్పారు. నాకు ఎలా చనిపోతుందంటే, ఈ అమ్మాయి ఆ యొక్క బ్లడ్ అంతా కూడా ఇరిగిపోయింది, యూరియన్ అంతా మారిపోయింది, పెరుగులా వెళ్ళిపోయేది అన్నమాట నాకు. దానికి 2 కిడ్నీలు పేలిపోయి చనిపోతుందని చెప్పారు డాక్టర్లు. టెస్టులు చేయించారు. లాస్ట్కి నాకు చెప్పిన ఆహారం ఏంటంటే, బాగా వెన్న తీసేసి చిలకరించి మజ్జిగ వడబోసి ఆ మజ్జిగనే నా ఆహారం. అన్నం తినకూడదు, అరటిపండు వేయకూడదు, బిస్కెట్ కూడా ఇవ్వకూడదు. అలాగే ఇస్తే ఆ 3 రోజులు కూడా నేను బ్రతకనమాట. అలా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చెప్పేశారు. ఇంటికి వచ్చి ఇంకా మా అమ్మ ఏడవడం మొదలుపెట్టి మా అమ్మకి ఎప్పుడైతే నా అక్క కూతురు బ్రతికిందో అమ్మకి చాలా దేవుని యందు విశ్వాసం, బలం, దృఢమైన విశ్వాసం అనొచ్చు, దేవుని స్తోత్రం. ఇంకా రాత్రంతా మా అమ్మ నాతో చెప్తుంది, బుజ్జమ్మ యేసుప్రభుని నమ్ముకో బుజ్జమ్మ, నువ్వు బ్రతికితావు, డాక్టర్ బ్రతకడని చెప్పాడు కానీ నువ్వు ఖచ్చితంగా బ్రతుకుతావు బుజ్జమ్మ. రేపు ఆదివారం మన చర్చిలో రొట్టె ద్రాక్షాలు ఇస్తారు బుజ్జమ్మ, అక్కడ భోజనాన్ని తయారు చేస్తారు కనుక కొంచెం అన్నం తిన్నట్లయితే, అది యేసు ప్రసాదాన్ని తిన్నట్లయితే నువ్వు బ్రతికుతావు బుజ్జి అని చెప్పి అమ్మ తెల్లవాళ్ళు నిద్రపోకుండా కన్నీరు కారుస్తూ నన్ను బ్రతిమాలుతూనే ఉందండి, దేవుని స్తోత్రం. అయితే నాకు ఒక అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం అంటే, ఏమంటానంటే, అమ్మ సరే నీ దేవుడి దగ్గరికి నేను వస్తాను, ఒకవేళ నీ దేవుడు నన్ను బాగు చేయలేదు అనుకో, నీ దేవుడు నన్ను స్వస్థపరచలేదు అనుకో, ఇప్పుడు ఆ దేవుని వదిలేసి మళ్ళీ మన దేవుళ్ళకి వచ్చేస్తావా నువ్వు అని అడిగాను మా అమ్మని. వెంటనే మా అమ్మ, సరే బుజ్జి నిన్ను దేవుడికి నేను స్వస్థపరచకపోతే కనుక నేను ఖచ్చితంగా మళ్ళీ మన దేవుళ్ళకి వచ్చేస్తానని అమ్మ నాకు మాట ఇచ్చింది. అమ్మ మాట పుచ్చుకుని నేను చర్చిలోకి వెళ్ళాను. చర్చిలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వర్తమానం అందజేస్తుంటే ఆయన ఏం చెప్తున్నారంటే, అదిగో అమ్మోర్లకు బొట్టెట్టుకున్నారు, ఈ పెట్టుకున్నారు, అవి పెట్టుకున్నారు అని చెప్తూ ఉంటారు అంటున్నారు మమ్మల్ని. అదిగో ఈ పాస్టర్స్ వాక్యం చెప్పరమ్మ, పైన అలంకరణ గురించి చెప్తారమ్మ అంటే మా అమ్మ బ్రతమాలుతుంది నన్ను. బ్రతమాలతో కూర్చోదు. లాస్ట్కి వాక్యం అయిపోయింది, అక్కడ భోజనాలు పెడుతుంటే ఆ భోజనాలు నేను మింగలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ముందు చెప్తారు వీళ్ళు దేవుళ్ళు కాదు, వీళ్ళు దేవుళ్ళు, అది తినకూడదు, ఇది తినకూడదు, తల్లిలే మనకి అలవాటు చేస్తారు కనుక నేను ఆహారాన్ని తినలేకపోతున్నాను. కానీ అమ్మ బలవంతంగా నాకు ఒక మూడు ముద్దలు పెట్టింది మరి, దేని స్తోత్రం అండి. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సండే తిన్నాను నేను.
ఉదయానికి నేను లేచి వాష్రూమ్కి వెళ్ళేటడికి నా యూరియన్ మారిపోయిందండి, దేవుని స్తోత్రం. మామూలుగా అయిపోయింది. ఇంకా నాకు ఆనందం ఎక్కువైపోయి ఈ యొక్క రిపోర్ట్లు ఇచ్చారు కదా నాకు రాఘవేంద్ర గారు, ఆ రిపోర్ట్లు అడిగిన మమ్మీనాడు ఈ దేవుళ్ళకి నేను రావాలని ముందు మా డాక్టర్ దగ్గరికి నాడు నన్ను ఒకసారి మళ్ళీ టెస్టులు చేయించు, మీ దేవుడు నిజంగా నన్ను బాగు చేయక మొత్తం యూరియన్ అంతా మారిపోయింది మమ్మీనాడు అని చెప్పి నేను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళి మరలా నేను టెస్టులు చేయించుకున్నప్పుడు ఈ టెస్టులు ఆ టెస్టులో పక్కన పెట్టినప్పుడు ఆ రాఘవేంద్ర డాక్టర్ గారు ఏమన్నారంటే, ఏ మందు వాడరు నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి కిడ్నీలు మంచిగానే మన ఈ అమ్మాయి బ్రతుకుతుంది, దేవుని స్తోత్రం. ఆ రోజు నుంచి ప్రభువుని నేను వెంబడిస్తున్నాను. దైవజనుల మాట వినడం, దైవజనులు ప్రతి చిన్న మాటని కూడా నేను తిరస్కరించకుండా దైవజనులు ఎక్కడికి సువార్త కొడుకులు వెళ్తే అక్కడికి వెళ్ళడం, ఆయన వాక్యం చెప్తుంటే వాక్యాన్ని అందజేయడం, ఆయన ఏ వాక్యానైతే చెప్తూ ఉన్నారో అదే పాట నేను పాడు ఇలాగా పరిశుద్ధాత్మ దేవుళ్ళు నేను కొనసాగుతూ ఉన్నాను. ఈ లోపల అపవాది గారు చాలా చెడ్డోడు. ఎంత చెడ్డోడు అంటే వాడు మన భక్తిని ఎప్పుడు కూడా పతనం చేయాలని, ఏసుకి ఇప్పుడు దూరంగా ఉంచాలని వాడు ఆశ కనుక నా 10th ఫెయిల్ అయిపోయింది. 97లో రాశాను నేను, 10th ఫెయిల్ అయిపోయాను. మా డాడీ ఏమన్నారంటే రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు 10th పాస్ అయితే చదివేస్తాను, ఫెయిల్ అయితే పెళ్లి చేస్తాను అన్నాడు మహానుభావుడు మా తండ్రి గారు. ఆయన మాటే నెరవేరిపోయిందండి. నాకు 15 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు, నాకు 96లోనే మా నాన్నగారు పెళ్లి చేసేసారు. ఎలాంటి భక్తి అంటే ఒక డిసెంబర్ 25వ తారీఖున మాత్రమే వెళ్తారు వాళ్ళ చర్చికి, కానీ ఏ ఆదివారం వాళ్ళకి చర్చ్ గుర్తుండదు. అలాంటి ఇంట్లో నన్ను వేశారు మా నాన్న. ఇప్పుడు నేను ఆదివారం చర్చికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ ఆదివారం చర్చికి వెళ్ళాలంటే అత్తమ్మతో స్టార్ట్ చేయాలి, అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ రేపు చర్చికి పంపించమని మీ అబ్బాయితో చెప్పండి అత్తమ్మని ఇక్కడి నుంచి బ్రతిమంతే. అప్పుడు ఆయన ఏమన్నారు, మా అక్క వాళ్ళు వెళ్తే వెళ్ళు, దేవుని స్తోత్రం. సరే మళ్ళీ ఇప్పుడు పిన్ని వాళ్ళ బ్రతిమాలు కనుక పిన్ని ప్లీజ్ పిన్ని రేపు చర్చికి వెళ్ళండి పిన్ని, మీరు వెళ్తే నేను కూడా చర్చికి వస్తాను పిన్ని, వాళ్ళ బ్రతిమాలడం అండి. నా భక్తి ఎలాంటి వాడు అంటే ఏమనుకోవద్దు, మగవాడైన భార్యని మీరు అలాంటి వారు కాదు, దేని స్తోత్రం. నా భర్త ఎలాగంటే వాడు పూల రంగడు అని వచ్చి దేని స్తోత్రం అందగాడు. ఇంకా చెప్పాలంటే ఏమని చెప్పాలి, తేనె లాంటి వాడు నా భర్త అన్నమాట. తేనెటీగలు చుట్టూ ఉండే ఎప్పుడు అంటే ఆయన ఉదయాన్నే బయటికి వెళ్ళి మళ్ళీ ఉదయానికే వచ్చేసేవారు ఆయన, దేని స్తోత్రం. ఆయనను అమ్మకి నాన్నకి నేను చెప్పకూడదు, ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళు ఏమైపోతారంటే బాధపడతారు కనుక అమ్మా నాన్నకి చెప్పకూడదు కనుక నాలో నేనే తమాయించుకున్న సమయంలో అదే అంటారు కదా, భర్త కొట్టినందుకు ఆమె ఏడవలేదు కానీ తోటుకాళ్ళు దెప్పినందుకు ఏడ్చింది అన్నట్టు నాకు తోటుకాళ్ళు. ఆమె ఎలాంటిదంటే పక్కా అన్యురాలు అన్నమాట. ఆమె దగ్గర సంబంధం కనుక ఆమె చేసుకున్నారు. అన్యులి పిల్ల, ఆ పిల్లకి యేసు ప్రభు అంటే ఏమీ కూడా తెలియదు. నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను శుక్రవారం ఉపవాసం ఉంటున్నా కానీ ఆమె సినిమా పాట పడుతున్నాను చాలా 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 శోధించేది. ఇలా శోధిస్తూ ఉండగా ఆమె గర్భవతి అయింది, దేని స్తోత్రం. అయితే గర్భవతి అయింది కంటే వెంటనే అపవాది ఏం చేస్తుందంటే మన ఇంట్లో అంటే నన్ను పడగొట్టాలి, నా ఆత్మస్థితి పడగొట్టాలి కనుక అపవాది ఎప్పుడు ప్రక్కనే ఉంటుంది. ఇప్పుడు అపవాది పక్క నుండి ఏం చేస్తుందంటే ఆమెకి మందులు వాడకుండానే తనకి ప్రెగ్నెన్సీ వచ్చేసి నీకు మందులు వాడాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నన్ను శోధిస్తూ ఉన్నారు అత్తమ్మ భర్త. ఇలా శోధిస్తూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయ్యా, ఏంటయ్యా నాకు ఇలాంటి ఇంట్లో ఇచ్చేవనైనా నేను ఎక్కడ తప్పు చేస్తాను నాకు తెలియదు. ఇంక ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మరలా నాకు ఒక ఫలాన్ని చూపించాడనమాట. దేవునికి మహిమ, ఒక మంచి ఫలాన్ని చూపించడం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ మంత్కి నాకు కూడా దేవుడు గర్భాన్ని తెచ్చాడు, దేని స్తోత్రం. అయితే ఆమె శోధిస్తూ ఉంది, నేను తెల్లగా ఉన్నాను అందంగా ఉన్నాను కనుక నాకు తెల్లటి పిల్లలు మగపిల్లలు పుడతారు, నువ్వు నల్లగా ఉన్నావు కనుక నీకు నల్లటి పిల్ల ఆడపిల్ల పుడుతుందని శోధిస్తూ మొదలుపెట్టింది నాకు తోటికోళ్ళు. అయినను ప్రార్థన చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారు ఏం చేస్తారంటే కొంచెం కట్నం ఇచ్చి మిగతా కట్నం మా అమ్మాయి పేరుని వేస్తానని కొంచెం కట్నం ఇవ్వలేదు మా నాన్నగారు. ఇప్పుడు అపవాదం మళ్ళీ నా అత్తమ్మలోను నా భర్తలోను దూరి వెళ్ళి కట్నం తీసుకురా, వెళ్ళి నువ్వు కట్నం తీసుకురా, ఇదే శోధన నాకు. అలా కట్నం తీసుకురమ్మని చెప్పి నన్ను పుట్టింటికి పంపించేశారు వాళ్ళు. గమనించుకోండి, నాకు పెళ్ళయి 3వ నెల, నాకు 1 నెల మంత్ దేవుడు గర్భాన్ని తెరిచాడు. అంటే 1 నెలకి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, మళ్ళీ బాబుకి 5వ నెల వచ్చిన తర్వాత తీసుకెళ్ళారు వాళ్ళు. అర్థమవుతుంది మీకు ఎంత శోధన నాకు అర్థమవుతుంది. ఈ లోపల నా భర్త వేరే వాళ్ళ చోటకి వెళ్ళడం అవి నేను నాకు తెలియదు ఇలా ఉంటుండగా నేను ప్రార్థించడం
మానలేదండి. స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాను, అంగలారుస్తూ ఉన్నాను. నా భర్త త్రాగుబోతు జీవితాన్ని మార్చయ్యా, నా భర్త వ్యభిచార జీవితాన్ని మార్చానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాకు మగబిడ్డని ఇవ్వండి అయ్యా, ఆడబిడ్డ అయితే నన్ను అత్తవారింటికి తీసుకెళ్ళని చెప్పారయ్యా, నీకు చిత్తమైతే ఆయన తెల్లడి బిడ్డని మగబిడ్డని ఇవ్వండి అని చెప్పి ప్రభు సంత నేను అంగలార్చినప్పుడు నేను తనకి డిసెంబర్ 25వ తారీఖున ఆడపిల్లని ఇచ్చాడు, నల్లపిల్లని. నేను స్తోత్రం. నాకు జనవరి 28వ తారీఖున మగబిడ్డ ఇచ్చాడు, తెల్లబిడ్డని. నేను స్తోత్రం. ఈ మాట మీకు మొదటిగా చదివించాను. ఆయనకి నిజముగా మొరపెడితే ఆయన మన సమీపండి మన ప్రార్థన విని మనం అడిగింది ఆయన దయచేస్తానికి నేనే మీకు ఉదాహరణ. నేను స్తోత్రం. ఇలా ఉంటున్నాను, నా భర్త ఇంకా శిథిలం అయిపోతున్నాడు, ఇంకా వ్యభిచారిగా మారిపోతే ఇంక ఇల్లునే మర్చిపోయాడు ఆయన. నేను స్తోత్రం. ఇంక ఇల్లు గుర్తుంటలేదు ఆయనకి. మళ్ళీ ఇంకొక బాబు ఇచ్చేసాడు, దేవుడి స్తోత్రం. నేను అడిగా ప్రభుని, ఆడబిడ్డలు ఇవ్వద్దయ్యా, నాకు నేను పడుతున్న శ్రమ, నేను పడుతున్న కష్టం, నాకు పుట్టిన పిల్లలు ఆడపిల్లలు పడకూడదయ్యా, నువ్వు మరలా నాకు మగబిడిని ఇవ్వండి ప్రభు అంటే మరలా నాకు దేవుడు మగబిడి ఇచ్చాడు. నేను స్తోత్రం. పెద్దబాబు పేరు డేవిడ్ కిరణ్ మణి, చిన్నోడి పేరు శ్యాంబాబు నెట్టింది అత్తమ్మ, నేనైతే హానోక్ అని పెట్టాను. నేను స్తోత్రం. అయితే 2 కుమారుని ప్రభు నాకు ఇచ్చాడండి. మరి 2 కుమారుని తీసుకుని కాకినాడ, మా అత్తవారు కాకినాడ గ్రామం నుంచి నా భర్త బాగా ఎక్కువ తాగేస్తూ అమ్మాయిలతో తిరుగుతున్నాడు కనుక ఈ బిడ్డని ఈ అమ్మాయికి ఇతనికి ఇచ్చి చేసాం, ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కనుక వీళ్ళని వేరే చోటకి పంపించాలని చెప్పి మా రెండో బావగారు ఏం చేస్తారంటే ఒక కారు కొని మాకు ఇచ్చారు. ఆ కారుని తీసుకుని మేము ఏం చేస్తామంటే నరసాపురం వెళ్ళిపోయామన్నమాట. తెలుసమ్మా నరసాపురం, పశ్చిమ గోదావరి. నరసాపురం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక కాన్వెంట్లో ఈ యొక్క కార్ని పెట్టాం. కాన్వెంట్ పిల్లల్ని తీసుకురావడం, ఉదయాన్నే 4కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కాయగూరలు ఇవ్వడం, అలాగా తను వర్క్ చేస్తూ ఉండేవారు. అయితే వర్క్తో పాటు ఇంకా ఎక్కువ డ్రింక్ అయిపోయింది. కనీసం కాకినాడలో కనీసం 2 రోజులకి 3 రోజులు ఇక్కడ వారమైనా రావట్లా, అస్సలు వచ్చేవారు కాదు. మరి అంత భయంకర స్థితిలో ఉన్నప్పుడు మరి నా భర్త ఒకరోజు బాగా కళ్ళు బ్రాందీ కలిపిని ఫుల్గా తాగేశారు ఆయన. అయితే మా మేనమామలు వాళ్ళందరూ అక్కడ ఉంటారు కనుక ఇది చాలా ఇదిగా ఉండేది పెళ్ళాక ముందు. దీనికి ఎలాంటి మొగుడు వచ్చాడు, ఎలాగొచ్చాడు అలాగొచ్చాడు అంటే వాళ్ళ మధ్యన ఏం చేయాలో తెలియక చిన్నోడు నిద్రపోతున్నాడు, పెద్దబాబు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి ఆ మేనమామ ఇంటికి వదిలేసి నేను అద్దుకున్న ఇంటిలోకి నేను వచ్చేసాను. వచ్చేటప్పటికి ఒక పావు గంటకి నా భర్త ఏం చేశాడంటే చిన్నోడిని భుజం మీద వేసుకుని పెద్దోడిని చేపట్టుకుని నడిపించుకుంటూ తీసుకుని వచ్చేసి, నువ్వు ఎందుకు వచ్చేసావు అక్కడ నుంచి అంటే, అక్కడ నాకు ఎందుకో ఇష్టం అవ్వలేదు, అక్కడ నేను ఉండలేకపోయాను, మా మేనమామ వాళ్ళందరూ కూడా నన్ను హేళన గేలి చేస్తూ నేను ఉండలేకపోయినందుకు వచ్చేసానంటే, అదిగో నువ్వు అక్కడ వస్తుంటే నన్ను చాలా చెడ్డ మాట్లాడా, నువ్వు నాకు తాగడానికి డబ్బులు ఏంటి, ఇప్పటికి ఎక్కువ చాలా తాగారని మీరంటే ఆయనకు ఒక్క మాట నేను తిరిగేసినట్లు అనిపించింది. బట్ వెంటనే నాది చాలా లాంగ్ హెయిర్ కనుక చిన్నోడికి పాలిస్తూ ఉన్నాను. నా జుట్టు అంతా కూడా చేతికి చుట్టేసేసుకుని కిచెన్లో తీసుకెళ్ళి కిరోసిన్ పోస్తాడు మండ మీద, మొత్తం కిరోసిన్ పోయేస్తాడు. చిన్నోడికి పాలిస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు ఆయన ఒక సిగరెట్ అంటించుకుని నువ్వు వస్తావా నన్ను చంపేయమంటావా? మే 14 మిట్ట మధ్యాహ్నం. ఇంకా చెప్పాలంటే ఆ 3 రోజులు కూడా బయటికి రావద్దు ఎవరును. బ్రేక్ఫాస్ట్ చేసి మీరు డ్యూటీలు వెళ్తున్నారు కనుక లంచ్లు కూడా పట్టుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఊరంతా కూడా సాటింపేశారన్నమాట. అమ్ముడంతా అగ్గిలా ఉందన్నమాట ఆ ఊరంతా కూడా. అలాంటి సమయంలో నా భర్త ఎప్పుడైతే తన సిగరెట్ అంటించుకుని బాబుని మా ఇంటి అద్దెకుండే వాళ్ళు కిరోసిన్ అమ్ముతారన్నమాట, ఆ కిరోసిన్ తీసుకురామన్నాడు. చిన్నోడు పెద్దబాబు వెళ్ళి, బాబు 1.5 year మాట పెద్దబాబు వెళ్ళి ఆ కిరోసిన్ తీసుకొచ్చి ఇచ్చాడంతే. ఈయన ఎప్పుడైతే అగ్గుపుల్ల గీసి సిగరెట్ అంటున్నాడు, ఈ పవర్ అంటే నేను ఆ కిరోసిన్ పోస్తాడు కనుక వెంటనే ఆ యొక్క అగ్గి వచ్చి నన్ను ఒక్కసారి తాగేసింది అన్నమాట. ఎప్పుడైతే తాగేస్తానో తల కానించి కాలు దాకా మొత్తం కాలిపోయాను, ఇంకెక్కడ కూడా నాకు ఇది లేదు. అయితే అలా కాలిపోయినప్పుడు నన్ను గబగబా ఆ పక్క వాళ్ళ ఇరుగు వాళ్ళు తీసుకొచ్చి ఒక పైప్ దగ్గర తీసుకొచ్చి శుభ్రంగా అక్కడున్న కుళాయి వాటర్ అంతా పోస్తారైనా వేడి మంటలు తగ్గట్లేదు. నా మెడలో ఒక సిలువ ఉండేది అన్నమాట, ఒక సిలువ. ఆ సిలువ వచ్చి నా చేతిలో పడగానే నన్ను శద్రకు మేషకు అబేద్నెగోని ప్రభు అగ్నిగుండంలో పడవేసిన వాళ్ళ తల నెరవు కూడా కాలేదయ్యా, నేను అంత గొప్పదాన్ని పరిశుద్ధరాలు కాదు కానీ ప్రభు నాకు బ్రతకాలని ఉంది, నా బిడ్డల కోసం నాకు బ్రతకాలు ఉందని చెప్పి చాలా గట్టిగా అరిసి నేను అక్కడ కళ్ళు తిరిగి పడిపోయానండి. అయితే అక్కడ నా మేనమావులు వాళ్ళ పిల్లలు ఉన్నారు కనుక గబగబా వచ్చి అక్కడ 15 రోజులు అయిందన్నమాట. అంటే అప్పటి వరకు నరసాపురం ఆ యొక్క గోదావరి కొట్టు ఉండేదన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్. అలాంటిది ఒక 15 రోజులు ఎందుకు రుస్తుంబాద్లో కట్టారు, చాలా పెద్ద హాస్పిటల్. ఓపెన్ అయ్యే మట్టికి 15 రోజులు మాత్రమే ఉంది హాస్పిటల్ 2002లో.
ఆ హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇది కొత్త హాస్పిటల్ పేరు పోతుంది కనుక ఇలాంటి అమ్మాయిని మేము జాయిన్ చేసుకోము. ఎందుకంటే ఇంచుమించు 100% కన్నట్టు కనబడుతుంది. ఈ అమ్మాయి శరీరం అంతా లేదు, ఈ అమ్మాయి మొత్తం కాలిపోయింది కనుక ఇలాంటి అమ్మాయిని ఇంజక్షన్ చేసేస్తారు మా డాక్టర్ గారు కనుక మేము జాయిన్ చేసుకున్నాం. అంటే ఇంచుమించు 1 గంటకి నేను కాలిపోయాను. 6 గంటల వరకు నన్ను అనేక వార్డులు తిప్పారు కానీ ఏ వార్డు వాళ్ళు కూడా నన్ను జాయిన్ చేసుకోలేదు. ఇంకా మొత్తం నేను కళ్ళు తిరిగిపోయి స్పృహ తిప్పాయి, నేను పడిపోయాను. ఇంచుమించు ఆ కిరోషన్ పోసేసి నన్ను అన్ని చేశారు కనుక చాలా లాగా ఉబ్బిపోయాను అనమాట. చాలా భయంకరంగా నేను ఉబ్బిపోవడం జరిగింది. అక్కడికి ఒక అక్క వచ్చిందన్నమాట. ఒక అక్క వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా ఈ భుజాన్ని ఇలా తట్టి, ఇదంతా కాలిపోయింది, నాకు చూపిస్తాను మీకు. ఇలా భుజం తట్టి, పిచ్చిదానా నీకు సావడానికి ఏ యొక్క ఆయుధాలు దొరకలేదా? మీరు చావాలంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా, ఉరిపెట్టికి సావపోయేవా? ఏ మందు తినేనే సావపోయేవా? ఇలా కాల్చుకోవాలని యొక్క ఆలోచన నీకు ఎలా వచ్చిందంటే, ఆ అక్కకి నేను చూడలేకపోతున్నాను కానీ అక్కతో అన్నాను, అక్క నాకు అసలు చావంటే నచ్చదక్క, నేను చావాలనుకోవట్లేదు అక్క, నా భర్త కిరోషన్ పోసి నన్ను అడ్డించేశాడు అక్క, నాకు బ్రతకాలని ఉంది. దేని స్తోత్రం. ఎప్పుడైతే నేను బ్రతకాలని ఉందని అన్నీ ఆ అక్క ఇలా నా బొందట్టి ఈ చెయ్యి బాగా కాలిపోయింది, చెయ్యి కొంచెం ఇది కాళ్ళ కనిపిస్తుందా మీకు, ఇది కాళ్ళ, ఈ చెయ్యి ఇలా వేసాను. అక్కకి వెంటనే హృదయం కరిగి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి 11వ వార్డులో పడుకోబెట్టండి, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను. నేను స్తోత్రం కలిగింది కాక. నా భర్తకి ఒక 50,000 కట్టవయ్యా నువ్వు, నీ భార్య నేను ఇంజక్షన్ చేయకుండా కాపాడుతాను అని చెప్పినప్పుడు నా భర్త అయితే ఒక 25,000 కడతానండి అని చెప్పి ఒక 25,000 రూపాయలు కట్టడం జరిగింది. దేని స్తోత్రం. అయితే ఇంచుమించు 6 గంటలకి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ పడుకోబెట్టారు. నేను బాగా కాలిపోయాను, చాలా భయంకరంగా కాలిపోయానండి. అంత భయంకరమైన ఎండల్లో దేవుని కృప ఉందేమో. దేని స్తోత్రం. ఆయన కృపా వర్షాన్ని కురిపించి భయంకరమైన తుఫాను గాలి వచ్చి ఇంకొక బలమైన గాలిలతో గొప్ప వర్షాన్ని కురిపించాడు. దేని స్తోత్రం. అయితే నాకు దగ్గర ఐస్ గడ్డలు తీసుకొచ్చి పడుకోబెట్టారు. చల్లారట్లా కేకలు వేస్తూనే ఉన్నా, అరిటాకుల మీద వేశారు, కేకలు వేస్తూనే ఉన్నా. తర్వాత మనకి కూలింగ్ వాటర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా, గడ్డలు కట్టి పట్టుకొచ్చి నా బాడీ మీద పెట్టారు. కానీ నేను రంకిలు వేస్తున్నాను, ఈ వేడి మంటలకి తట్టుకోలేక చాలా గట్టిగా నేను అరుస్తూ ఉన్నాను. ఆ కేకలకి అమ్మ భయపడిపోయి, తమ్ముడు భయపడిపోయి అక్కడ అమ్మ అంటుందంట, ప్రభువా నీకు ఇష్టమైతే నా కుమార్తెని బ్రతికించండి అయ్యా, నీ పని చేస్తుంది, ఏ పని చెప్పనయ్యా, నీ యొక్క సువార్త ప్రకటిస్తుందయ్యా అని చెప్పి అమ్మ గట్టిగా కేకలు వేస్తూ రెంకలు వేస్తూ అరుస్తూ ఉన్నప్పుడు ఈ లోపల నేను ఒక మంచం మీద ఎప్పుడైతే పడికేసి అట్ల మీద పడికేబెట్టారో నా ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. దేవుని స్తోత్రం. ఇక్కడ 7 అయిపోయాను, నేను చనిపోయానంటే 1 గంట నుంచి నన్ను వార్డులు తిప్పుతూనే ఉన్నారు కనుక చనిపోయిందని చెప్పేసి ఇంక అందరూ ఏడుస్తూ ఉన్నారు. నా ఆత్మ అయితే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళిందని దేని స్తోత్రం. నేను వెళ్ళిన ఆ ప్రదేశం చాలా గొప్ప బంగారమయముతో నిండిపోయిందండి. దేని స్తోత్రం. నేను ఎప్పుడూ చూడలా. అక్కడ ఒక వ్యక్తి తెల్లటి వస్త్రాలు తీసుకుని ఒక బుక్ పట్టుకుని ఉండడం చూశానండి. దేని స్తోత్రం. ఒక బుక్ పట్టుకుని ఉంటే ఆ బుక్ పట్టుకొచ్చి నీ పేరేంటి నాన్న అని అడుగుతున్నాను. డాడీ, నేను ఎక్కువ ఇప్పుడు లాజరస్ డాడీ లాంటి డాడీ అని పిలుస్తాను, నాకు ఎందుకు ఇష్టం అలా పిలవడం. డాడీ అంటే నాకు చాలా ఇష్టం కనుక డాడీ అది ఏంటి అంటే నేను మోజెస్ని. దేని స్తోత్రం. నేను మోషేని, ఈ పుస్తకం నీవు చదువు అని ఇస్తుంటే ఆ పుస్తకం తీసుకున్నట్టున్నాను. బ్రతికిడ క్రీస్తే సావే తెలాపం. అయ్యా నేను బ్రతికినంతకాలం నీ సత్య సువార్తను ప్రకటిస్తానే, చనిపోయానా నీ రాజ్యంలో ఉంటానా అని చెప్పి నేను ఆయనతో అక్కడ మాట్లాడి ఇక్కడ ఈ లోపల చనిపోయినానికి అందరూ గట్టిగా ఏడుస్తున్నారు. మళ్ళీ నా ఆత్మ నాలోకి వచ్చింది. దేవుని స్తోత్రం. అయితే అక్కడికి డాక్టర్ గారు వచ్చారు, మరి లాయర్ గారు వచ్చారు, పోలీసులు వచ్చారు. నేను మొత్తం కూడా చూసి ఆ అమ్మాయి ట్రీట్మెంట్ చేయడానికి ఏమీ పనిచేయదు, మొత్తం కాలిపోయింది, ఎక్కువ శాతం కాలిపోయింది. అందరికీ 1 గంట కాలిపోయింది. మీరు ఇప్పటి వరకు కూడా మీరు ట్రీట్మెంట్ చేయలేదు కనుక శరీరం అంతా ఉడికిపోయింది కనుక ఒకవేళ ఈ అమ్మాయి బ్రతికిన వికలాంగురాగలాగా అంగవైకల్యంతో బ్రతుకుతుంది. కానుంటే చెయ్యుంటే కన్నుండదు, ఇలా ఉంటుంది కనుక ఈ అమ్మాయిని చంపేయడమే బెస్ట్. పాదరసం ఇంజక్షన్ 45% కాలితేనే పాదరసం ఇంజక్షన్ చేసేయమని చెప్పి మా గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి కనుక ఈ అమ్మాయిని ఇంజక్షన్ చేసి చంపేస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆ మాటలు నా భర్త విని, నా భర్త అయితే ఆ గోడను వేసుకుని తలకగొడికి నా అమ్మాయి చాలా మంచిది, చిన్నపిల్ల, తనకి ఏమేదో ఇప్పటివరకు నాకు తిరిగేసి కూడా సమాధానం చెప్పలేదు. నేను తాగిన మత్తులో మూర్ఖురాలుగా నేను కిరోషన్ పోసి నా భార్యను అంటించేశాను. నా భార్యకి మీరు ఇంజక్షన్ చేయొద్దు, ఒకవేళ చనిపోతే నేనే పడేస్తాను కానీ మీరు ఇంజక్షన్ చేసి చంపొద్దని చెప్పి నా భర్త గోడను వేసుకుని తలకై కొట్టేసుకుంటే ఆ బ్లడ్ కారిపోతుందంటే కింద పడిపోయాడంటే వీడెవడో పిచ్చోళ్ళగా ఉన్నాడు, వీడే కాల్ చేసిన మళ్ళీ వీడే బ్రతికించమంటున్నాడు. సర్లే ఏదైతే ఏముందిలే ఒక 24 గంటలు ఈ అమ్మాయిని అబ్జర్వేషన్లో పెడతానని చెప్పేసి నాకు 24 గంటలు మాత్రం ఇచ్చారు. స్తోత్రం.
24 గంటలు బ్రతికే ఉన్నాను, దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ 3 రోజులు సమయం ఇచ్చారు, 3 రోజులు బ్రతికే ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ 10 రోజులు ఇచ్చారు, 10 రోజులు కూడా బ్రతికే ఉన్నాను, దేవునికి మహిమ కలిగిన గాక. ఈ లోపల నా హెయిర్ అంతా గుండు చేసేస్తారు అన్నమాట, మొత్తం జుట్టు రాదు ఏమిటని చెప్పి ఈ హెయిర్ అంతా గుండు చేసేస్తారు. తర్వాత ఇంకా ఏం చేశారు అని మీరు అడుగుతున్నారు కదా. ఈ ఈ బాల్యంత్రాలు కనుక ఈ సాతి అంతా కాలిపోయింది అన్నమాట, కనుక షష్ఠ తీసేయాలని చెప్పారు. కుళ్ళిపోయింది కనుక ఏమే షష్ఠ తీసేయాలని చెప్పారు. ఇప్పుడు నా ఎడమ చెవి కనబడుతుంది కదా, ఈ చెవి అంతా ఊడిపోయింది, మరలా కొత్తగా వచ్చింది, దేనికి స్తోత్రం కలిగిన కానీ ఈ చెవి అంతా ఊడిపోయింది. తర్వాత నా కుడి చెవి చూడండి, మాంసం అంతా ఊడిపోయింది. దీనికి మాంసం ఉండేది కాదు, ఇలా వేళ్ళు ఉండేవి కాదు అన్నమాట, ఇదంతా మాంసం ఊడిపోయింది, ఇదంతా గుంట. తర్వాత ఇవన్నీ గుంటలు అన్నమాట. ఇవంతా నాకు ఒక్కొక్కసారి మన మార్కెట్లో మేకని ఏలాడదీస్తూ ఉంటారు కదా, మాంసం ఏలాడుతుంటే చూస్తారు కదా, అది చూడలేను ఇప్పటికీ. నేను బజార్లోకి వెళ్తే మాంసం అలా చూడ, అంటే నా శరీరం అలాగే ఉడికిపోయి అలాగే ఏలాడేది అన్నమాట నా శరీరం, భయంకరంగా కాలిపోయాను. అయితే 10 రోజులు టైం ఇచ్చారు నాన్న, 10 రోజులు కూడా నేను బ్రతికే ఉన్నాను, 10 రోజులు బ్రతికే ఉన్నాను. 10 రోజులు అన్నకాడికి నెల. ఈ లోపల ఈ ప్లేస్ అంతా, ఈ కాలంతా కుడుకోవాలంతా కాలిపోయింది, ఏముండదు. ఇప్పుడు మామూలుగా వచ్చేసింది, దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన చెప్పాడు అనేక స్థలాల్లో, అంటే ఫిలిప్పీ గ్రంథం 4:4 నాతో మాట్లాడాడు దేవుడు, నీవు అనేక స్థలాలకు వెళ్ళి నా సత్య సువార్తను నీ పట్ల నేను చేసిన సాక్ష్యం చెబుతుండగా నేను స్వస్థపరుస్తానని చెప్పాడు, దేని స్తోత్రం. మరి ఈ కళ్ళు ఇక్కడ ఉండేవి, నాకు ఈ కళ్ళు ఇక్కడ ఉండేవి మాట. ఇలా అలా ఇంచుమించి కళ్ళు లోపలికి వెళ్ళడానికి నెల పట్టింది మాట. ఈ కళ్ళు గుడ్లు పేలలేదు నాకు, ఈ గుడ్డు ఇలా బయటకు వచ్చేసింది మాట, పేలలేదు. ఈ కళ్ళు లోపలికి వెళ్ళడానికి ఇంచుమించు నెల పట్టింది, లోపలికి అలా లోపలికి వెళ్ళిపోయినాయి. ఈరోజు మీ అందరినీ చూస్తున్నాను, ఈ కళ్ళతో దేవునికి మహిమ కలిగింది కాక. అంటే ఆయన ఇవ్వాలనుకుంటే ప్రతి అవయవాన్ని కూడా ఇవ్వగల నూతనమైన అవయవాలు ప్రోభిస్తాడు, దేని స్తోత్రం. ఈరోజు మీ ముందు నేను నిలబడిన ప్రతి అవయవం నూతనమైనది, దేని స్తోత్రం. మరలా ఇచ్చేసాడు నాకు ఈ శరీరాన్ని, ఈ అవయవాన్ని, స్వరాన్ని ఆయన ఇచ్చాడు, దేని స్తోత్రం. ఈ మైక్ కూడా అక్కర్లేదు ఇప్పుడు నాకు, దేని స్తోత్రం. అంత మంచి గొప్ప స్వరాన్ని ప్రభు నాకు ఇచ్చాడు, ఇంత గట్టిగా మాట్లాడగల స్వరాన్ని. అక్క ఎలా వచ్చినది, ఈ నోరు కూడా కాలిపోయింది, ఈ పెదవులు కూడా కాలిపోయినాయి, ముక్కు కాలిపోయింది, నాలిక కాలిపోయింది, మీకు తెలుసా లోపల ఉన్న పళ్ళన్నీ కాలిపోయినాయి లోపల. నాకంటే ఇవే నా పళ్ళు, ఈ లోపల ఉన్న పళ్ళు ఉండేవి కాదు నాకు, మొత్తం ఊడిపోయినాయి. తర్వాత నేను ఏడ్చేదాన్ని, ప్రభు ఏమన్నా తినాలంటే ఈ ముందు పళ్ళతో నేను తినలేకపోతున్నాను ప్రభు అని చెప్తే, మరి జగన్ అన్న అంటే ఎంతమందికి ఇష్టం లేదో తెలియదు, నాకు ఎవరైనా దేవునికి మహిమే న్యాయబద్ధంగా చేస్తే. జగన్ అన్న ఫస్ట్ వచ్చినప్పుడు మా చర్చి పిల్లలందరూ అక్క నాకు పెన్షన్స్ వచ్చినాయి అక్క మాకు మొదటి జీతాలు వచ్చినాయి అక్క అని చెప్పి తీసుకొస్తే 25,000 పెట్టి 6 పళ్ళు కట్టించుకున్నాను మరి, దేవుని స్తోత్రం. ఇక్కడ లోపల పళ్ళన్నీ కాలిపోయినాయి, నాకు ఉండవు, ఈ ముందు పళ్ళే ఉన్నాయి నాకు, ఇవన్నీ కాలిపోయినాయి. ఎప్పుడంటే 22వ సంవత్సరానికే నాకు పళ్ళు కాలిపోయినాయి, పళ్ళు లేవు నాకు. అంత భయంకరమైన స్థితిలో నేనున్నప్పుడు అయినను నేను యేసు ప్రభువుని అంగీకరణ, అంటే నామకార్థ క్రైస్తువులు మనం, నేను పాస్టర్ గారు తిడతానని వెళ్తాం గుడికి మనం. నేను కూడా అంతే, కూటానికి వెళ్ళకపోతే పాస్టర్ గారు తిడతారేమో తెలియదండి నేను. అంటే చెప్పాలంటే పాస్టర్ గారికి భయపడి వెళ్ళేదాన్ని నేను, అంతే. దేవునికి ఏం భయపడి గుడికి వెళ్ళేదాన్ని కదా. అలాంటి నామకార్థ క్రైస్తవు. ఇంకొక భయం చెప్పేస్తున్నాను మీకు. మా పాస్టర్ గారు ఇంటింటికి సువార్త ప్రకటిస్తుంటే, ఇప్పటికీ ఏడుస్తాను నేను ఆ విషయానికి. ప్లేట్లో కొన్ని బియ్యం వేసుకొచ్చి దానిలో ఒక 10 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి పెడతా ఉంటారు. ఆ స్థితి నేను చూసి నేను వచ్చి ఏదైనా చేసుకుని ఇలా దైవజనుడి పని చేయకూడదు, ఇంటింటికి అడుక్కునే వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు, కాబట్టి నేను అలాంటి పని. ఇక్కడ మా మమ్మీ ఏం సమర్పించింది, బ్రతికితే నీ పని చేస్తుందని చెప్పిస్తుంది కదా. ఇప్పుడు నేను ఒప్పుకోవట్లేదు, మా చచ్చిపోమన్నా చచ్చిపోతాను, కానీ నేను ఇంటింటికి వెళ్ళి పాస్టర్ పని మాత్రం నేను చేయను, ఇంటింటికి వెళ్ళి నేను అడుక్కోలేనే బాబు అన్నాను. ఇలా నేను దేవునితో వాతావరణం 3 నెలలు అయిపోయింది నాన్న, మొత్తం మాంసం అంతా అయిపోయింది. ఈ కాలు తీసేయాలన్నమాట, తెల్లరికి కాలు తీస్తారన్నమాట, ఎందుకంటే ఈ శరీరం అంతా కాలిపోయింది. ఈ కొంచెం ప్లేస్ కాలేదు నాకు, ఇక్కడే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 9 ఇన్ని ఇంజక్షన్ ఒకే ప్లేస్. అంటే ఉదయం వచ్చి ఈ సిస్టర్కి చేసేది, మధ్యాహ్నం వచ్చి ఆ సిస్టర్, రైతు ఆ సిస్టర్ డ్యూటీలు మానేవారు కదా, వాళ్ళకి ఏ ప్లేస్లో చేసి కనుక అదే ప్లేస్లో వాళ్ళు పొడి చేసిపోతారు, వాళ్ళు డ్యూటీ చేసుకుని పోతూ ఉండేవారు. నేను మాట్లాడలేను, నా నోరు ఎంతే ఉండేది, మాట్లాడలేను, వాళ్ళు పొడిచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇదంతా ఏంటంటే సెప్టిక్ అయిపోయింది మేడం. సెప్టిక్ అయిపోతుంటే ఎప్పుడైతే సెప్టిక్ అయిపోయిందో నేను
సలుపు వస్తుందని చెప్తేనే మా మమ్మీ వినేది కాదు. చాలా బాధ వస్తుందమ్మని చెప్తే ఆమె వినేది కాదు. ఇది పిచ్చిది ఒళ్ళంతా కాలిపోయింది కదా, ఒక్కడి బాధ ఇక్కడ అన్ని బాధలే కదా దీనికి అనుకునేది. అయితే ఈ లోపల నేను మా అత్తమ్మ అనుకున్నారన్నమాట, ఇది కాలిపోయి ఇంచుమించు దగ్గర 2.5 నెలలు అయిపోయింది. దీని పిల్లలు కాలిపోయిన రోజు ఏ బట్టలు అనేట నా పిల్లల మీద ఒళ్ళంతా సిడుము పట్టేస్తుందట. ఎందుకంటే నా పిల్లల్ని ఎవరూ చూడలేదు, ఎవరూ పట్టించుకోవట్లేదు నా పిల్లల్ని. వాళ్ళు ఎవరైనా అన్నం పెడుతుంటే తినిపిస్తుంటే తిన్నాం అక్కడే పడి ఇవన్నీ చెప్పుకుంటున్నారు ఇద్దరును. అప్పుడు నా హృదయం కరుగుతుందన్నమాట. ఎలా కరుగుతుందంటే, ప్రభువా నువ్వు ఎంతోమందిని బాగు చేసావయ్యా, కుళ్ళుపోని లాజాను బ్రతికించావయ్యా, నువ్వు బ్రతికించాడమ్మా యేసయ్య, బ్రతికించాడా చెప్పాలి, బ్రతికించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కుళ్ళుపోని లాజాను బ్రతికించావయ్యా, నన్ను బ్రతికించవా, నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించండి అని చెప్పి అప్పుడు నేను పాట పాడుతున్నాను. అప్పుడు స్వరమెత్తి పాడుతున్నాను. అప్పటి వరకు నేను యేసుప్రభుని స్తుతించింది లేదు. ఆ డాక్టర్ మీద అనుకున్నాను, ఉంటుండడానికి పోతున్నాను. ఎందుకంటే తాగుబోతు భర్త, తిరుగుబోతు భర్త, ఆ భర్తతో భార్య గుండె కంటే చచ్చిపోవడమే బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఉన్న తీర్మానం, అలాంటి చెడ్డ భర్త ఎవరికి ఉండకూడదు. కనుక చచ్చిపోవడమే బెస్ట్. ఒకవేళ బ్రతికిన వీడితో మళ్ళీ బ్రతకాలి, చచ్చిపోవాలనుకుంది. కానీ ఎప్పుడైతే ఈ బిడ్డల గురించి చెప్పారో తల్లి ప్రేమ నా నుంచి ఉప్పొంగుతుందన్నమాట. నా బిడ్డల కోసం బ్రతకాలి, భార్య యొక్క భర్త కోసం బతికినా బ్రతకపోయినా నా కొడుకుల కోసం నేను బ్రతకాలని చెప్పి అప్పుడు అడుగుతున్నాను దేవుడిని, దీన దయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా, దీన దయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా, దేవా యేసయ్యా నా ఆత్మధ్వని వినుమయ్యా, దేవా యేసయ్యా నా ఆత్మధ్వని వినుమయ్యా, దీన దయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా, తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా, తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకున్నది నీవే కదా, సహాయకులెవరు లేరిలలో నీవేల దూరమునున్నావు, నీవేల దూరమునున్నావు, దీన దయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా, అడుగుడి నీకియ్యబడు వెదకండి మీకు దొరుకును, అడుగుడి మీకియ్యబడు వెదకండి మీకు దొరుకును, ప్రతివారు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్య, అభయమునిచ్చిన యేసయ్య, దీన దయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చిన నా యేసా, విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చిన నా యేసా, స్తుతించెదను సమాజములో సేవించెదను నీ నామమునే, సేవించెదను నీ నామమునే, దీన దయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా, దేవా యేసయ్యా నా ఆత్మధ్వని వినుమయ్యా, దేవా యేసయ్యా నా ఆత్మధ్వని వినుమయ్యా, నా ఆత్మధ్వని వినుమయ్యా, దీన దయాళుడ యేసా నీ దాసిని ప్రార్థన వినుమా. హల్లెలూయా. ఆ యొక్క ఉదయాన్ని డాక్టర్స్ వచ్చారన్నమాట. వచ్చి ఈ అమ్మాయి ఇంచుమించు 100% కాలిపోయింది, వాళ్ళంతా
పాడైపోయింది, అవయవాలన్నీ పాడైపోయినాయి, కుళ్ళి వాసన వచ్చేస్తుంది. ఆమె కుక్క వాసన, కుక్కను పడేస్తే స్మెల్ వస్తుంది కదా రోడ్డు ప్రక్కన, అంత బ్యాడ్ స్మెల్ వస్తున్నాను. నాకు రోజు కూడా కుంకుడుకాయ పులుసు వేసి నా శరీరం అంతా నానబెట్టి తర్వాత స్పిరిట్ వేసి అప్పుడు నన్ను సిస్టర్ వచ్చి కోడి వచ్చి పీకినట్టు పీకిదన్నమాట. నా దేహం అంత ఇట్లా ఇలా పీకిదన్నమాట. కేవమని కేకలేసేదాన్ని నేను. ఆ సిస్టర్ మాట వింటుంటే కాంపౌండ్లో హడిలిపోయి కొద్దిసమ్మ చంపేస్తుందమ్మా, దెయ్యం వస్తుందమ్మా అనేది అన్నట్టు మా అమ్మతో. అంత భయంకరమైన శరీరం అది కనుక నన్ను ఉదయాన్నే తీసుకెళ్ళి మార్చురేజ్లో పడేస్తారు, సేవ రూమ్లో వేస్తారు నన్ను. డాక్టర్స్ అందరూ వచ్చారు, అమెరికన్ డాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయి ఇంకా చనిపోతుంది కనుక పడిన తర్వాత ఈ కాల్ కూడా తీసేయాలి. ఈ అమ్మాయిది ఈ కాల్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఈ అమ్మాయిది కనుక ఈ అమ్మాయి కాల్ తీసేయాలని చెప్పారన్నమాట. ఎప్పుడైతే చెప్పారో నేను ఎప్పుడైతే ఇలా కన్నీరు కారుస్తూ హృదయ ధ్వనితో స్వరమెత్తి నాకు పెదవులు పగిలిపోయినాడు. అలా పాట పడుతుంటే ఈ పెదవులు ఇలా చిన్నగా ఉండేది, ఇలా పగిలిపోయినాయి. అయినా స్వరమెత్తి గట్టిగా పాడుతుంటే మొత్తం ఈ యొక్క 9 వార్డుల వాళ్ళంతా పరుగుపరిచి ఈ అమ్మాయి ఉదయాన్నే సేవ రూమ్లో పడేస్తారంట. ఈ అమ్మాయి పిచ్చిదైపోయిందంట, చాలా గట్టిగా పిచ్చి పిచ్చి పాటలు పిచ్చి పిచ్చి రంకులు వేస్తుందని చెప్పి ఆ 9 వార్డు వాళ్ళందరూ వచ్చేసారనమాట. అయితే నేను అలాగ ప్రార్థన చేసుకుని చాలా గట్టిగా కన్నీరు గార్చి ఇంకా ఎవరు చూస్తున్నారు ఎవరు వింటున్నారు అన్నది అనవసరం, కానీ ప్రభుతో నేను చెప్తున్నాను, బ్రతికితే నీ పని చేస్తానయ్యా, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానయ్యా. ఒకవేళ యేసు ప్రభు నుంచి ఎవరైనా మొక్క మీద ఉమ్మేస్తే తుడిచేసుకుంటానయ్యా, కోపాన్ని చంపేసుకుంటానయ్యా, నేను కోపపడనయ్యా, నీ పని నేను చేస్తానని చెప్పే తెల్లవార్లు అంగలార్చినప్పుడు అమ్మ యేసు ప్రభు నమ్ముకుంటాం కానీ పరిశుద్ధాత్మని చాలామంది నమ్మరు. ఎంతమంది ఎవరు చేయవే కదండి, అందులో నేను ఒకదాన్ని. యేసు ప్రభు మాట్లాడతాడు, ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడుతానంటే నేను అసలు నమ్మేదానికి ఏదో అలా వెళ్ళి వచ్చేది. ఎందుకంటే అనేక సమస్యలు ఎదుర్కొన్నాను కనుక ఉండే కొద్ది నా విశ్వాస జీవితం కోల్పోయాను అనమాట. అయితే యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా మనకి తెలియదు, కానీ ఆయన ఆత్మస్వరూపి కదా. తన పోలికి చెప్పిన తన స్వరూపం మంది ఒక నరుని ఆయన నిర్మించుకున్నాడు కనుక మనము యేసు ప్రభు పటాన్ని పెట్టుకుని ఈయన యేసు ప్రభు అంటున్నాం కనుక అలాంటి రూపము ఒక వైట్ డ్రెస్ ఒక అంగీతో నా ముందుకు రావడం నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. నా ముందుకు రావడం నేను చూస్తూ ఉన్నాను, నేను వస్తూ ఉన్నారు ఆయన నా ముందుకు వస్తున్నాను. ఏ కాలు అయితే బాగా కాలిపోయిందో నా కాలు, ఆ కాలును ముట్టడం నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. ముట్టేసారి యేసు ప్రభు వారు. అయితే నేను గట్టిగా రంకిలు వేసేసి అది చేస్తూ లేచి నన్ను 4 మనుషులు వేసుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను నా వెనకాల కూడా కాలిపోయింది, ఇదంతా కాలిపోయింది. నాకు 4 మనుషులు తీసుకొచ్చి హీల్ చైర్లో తీసుకెళ్ళి స్నానం చేయించి మళ్ళీ తీసుకొచ్చేవారు నన్ను. ఇప్పుడు నాకు నేను లేచుకొచ్చున్నాను, దేవునికి మహిమ కలిగిన. తర్వాత నేను చేసిన మొదటి పని ఏంటంటే ఈ చేయి శర్మని పీకేసుకున్నాను, ఈ చేయి శర్మని పీకేసుకున్నాను, ఇదంతా పీకేసుకున్నాను. ఇదంతా మా రోజు సుశీలకు వచ్చి తీసేది నేనే లాగేసుకున్నాను అనమాట. ఇదంతా మా యేసుప్రభు వారు నేను చూసా. తెల్లవారుజామున యేసుప్రభు వారు వచ్చారు, నిజంగా వచ్చారన్నమాట. మా అమ్మ ఇవన్నీ పీకొని కింద పడిపోయిందన్నమాట. అమ్మ కింద పడిపోగానే అమ్మ పలస పెట్టుకోగానే ఈ అమ్మాయికి మోషన్స్ అయిపోతున్నాయి తెల్లవారుజాము నుంచి మా అమ్మకి. ఎందుకంటే నన్ను తెల్లవారితో రూమ్లో పడేస్తారు కదా, తల్లి బాధ ఎలా ఉంటుందండి, కూతురు చచ్చిపోతుందంటే తల్లి నవ్వుతూ ఉండదు కదా. అమ్మకి తెల్లవారులు మోషన్స్ అన్నమాట. ఎప్పుడైతే పడిపోయిందో ఆ పక్కన అమ్మకి శిలలు ఎక్కుతూ ఉన్నాయి. ఇక్కడ నేను అలా చేస్తూ ఉంటే ఆయన పేరు నాయక్ బౌద్ధ మతస్థులు నన్ను ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు, ఏ డాక్టర్ అయితే ఈ అమ్మాయి కాల్ తీసేయాలన్నారు, ఉదయం తీసుకెళ్ళి సేవల రూమ్లో పడేయాలన్నారు, అదే డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చారు. 10 గంటల టైంని ప్రతి ఒక్కరిని వచ్చి చెక్ చేస్తుంటారు కదా రూమ్ని, నా దగ్గరకు వచ్చారు. వచ్చి ముందు రోజు ఏ కాలనీ అయితే ఇలా కొట్టారు, మళ్ళీ చదివే కాలనీ ఇలా కొడుతున్నారు. దేని స్తోత్రం. కొట్టి నా పల్స్ పట్టుకుని అంటున్నారు, ఈ అమ్మాయి బ్రతికితే దేని స్తోత్రం. ఈ అమ్మాయికి ఎవరన్నా రక్తం ఇస్తారేమో వాడు, దేని స్తోత్రం. హల్లెలూయా. అయితే నా 9ది నా బర్త్డే బీ ఫాల్స్ డే కనుక 2 బ్లడ్ నాకు ఎక్కించడం జరిగింది. మరి ఎక్కించిన తర్వాత నేను ఒక విధంగా చెప్పాలంటే స్వస్థత పొందాను, దేవుని స్తోత్రం. అయితే మారు మనసు పొందలేదు, మళ్ళీ మీకు అది చెప్పాలి కదా. స్వస్థత పొందేశాను, దేవుని స్తోత్రం. నడవలేను, ఎన్నాళ్ళు ఉన్నాను, 3 నెలల మంచి మీద ఉన్నాను. ఇప్పుడు చంటి పిల్లోడు నడకలాగా నన్ను నడిపించాలి కనుక 8 రోజులకి నేను ఆ బెడ్ మీద నుంచి అమ్మ లేపి నన్ను నడిపిస్తూ నేను నడవలేకపోతున్నాను, పడిపోతూ ఉన్నాను. కానీ 10వ రోజులకి నేను నడిచేసాను, దేవుని స్తోత్రం. డాక్టర్ గారు వచ్చి ఏ డాక్టర్ అయితే సేవ రూమ్లో పడేస్తానన్నారు, ఏ డాక్టర్ అయితే చనిపోతుందని చెప్పారు, ఏ డాక్టర్ అయితే ఇంజక్షన్ చేస్తానన్నారు, అదే డాక్టర్ గారు తీసుకెళ్ళిపోవచ్చాము ఇంటికి, దేవుని స్తోత్రం. మరి ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది స్వస్థత పొందారు, కొన్ని విషయాలు చేస్తారు, దానికి నేను ఉన్నా. ఇంటికి వచ్చాను, ఇంటికి రాగానే ఇది అతుక్కుపోయిందమ్మా. కనిపిస్తుందా మీకు ఇప్పుడు? ఇక్కడ అతికిలు కనబడుతున్నారా తల్లి? ఇది అతుక్కుపోయింది అనమాట. ఇలా ఈ హ్యాండ్ కనబడుతుంది కదా, ఇది తోడిపోయి అతుక్కుపోయింది.
ఈ వెనుపూస మొత్తం కాలిపోయింది మాట. నాకు ఈ వెనుపూస కాలిపోయింది కనుక నేను ఇలా ఉన్నాను కదా, ఇలా ఇలా మాట కనిపిస్తుందనా? ఎవరైనా వస్తే ఇలా చూస్తుందని ఇలా అయిపోయాను మాట. నేను మొత్తం నరాలన్నీ తోడికిపోయి నాకు నరాలన్నీ ఒక కురీపిలాగా అయిపోయాను. ఒక చెయ్యి కూడా పనిచేయదు, చెయ్యి అస్సలు పనిచేసేది కాదండి. అయితే చాలామంది ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాను అంటే చాలామంది సాయంత్రం వచ్చాను కదా, పొద్దుడు రాను, పొద్దుడు వస్తాను కదా, సాయంత్రం రాను అంటారు కదా నాన్న. ఈ 3 రోజులు మా దైవజనులు ఉపవాస ప్రార్థన పెట్టారు. అమ్మతో అంటున్నానమ్మా, నన్ను ఎలాగైనా చర్చిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అమ్మా, నేను కూర్చోడానికి ట్రై చేస్తానమ్మా అంటే డాక్టర్ ఏమన్నారంటే అడుగడిగిన ఒక చిన్ని గ్లాసులు పాలు పట్టించాలి నాకు, కానీ చిన్న ఇడ్లీ ముక్క పెట్టాలి, లేకపోతే నరాలన్నీ వంకరైపోయి తిరిగిపోతాయి మొత్తం ఇలా. కాబట్టి చిన్న ఇడ్లీ పెట్టి అమ్మ నన్ను ఈ చెయ్యి ఎలాగ వంగిని చాలా కష్టం. ఈ చెయ్యి బాగుండేది కొంచెం చెయ్యి, ఈ చెయ్యి పట్టుకుని మరి ఇంకొక చెప్పాలంటే నా ఒంటి మీద వస్త్రాలు వేసుకోకూడదు, బాగా కాలిపోయాను కనుక వస్త్రం వేస్తే ఈ అమ్మాయి పాడైపోతుంది, ఒళ్ళంతా ఉక్కుపోతుందని చెప్పారు. అప్పుడు అమ్మ ఒక కాట్ అన్నమాట, చిన్న గౌన్ లాంటిది కుట్టించి పొడవుగా ఆ కాటన్ గౌన్ వేసుకుని నన్ను తీసుకుని వెళ్ళింది. ఫస్ట్ రోజు నేను వెళ్ళి కూర్చోగానే మా చర్చిలో నా ఫ్రెండ్స్ అంతా కూడా దూరం వెళ్ళిపోతున్నారు. దెయ్యం పిల్ల వచ్చింది మొక్క నల్లగా మసి బొగ్గుల మన కుండ మసాలా పెదవులు రెడ్ కలర్లో ఉండేది, ఏమి ఏలియన్స్ లాగా ఏలాడుతూ ఉండేది. ఈ శరీరం అంతా ఇలా చెవుట్ లేదు, ఇది ఏలియన్స్ లాగా ఇలా ఏలాడుతూ ఉండేది అనమాట. చిన్నపిల్లలు చూసి భయపడిపోతూ ఉండేవారు అనమాట. అయితే ఫస్ట్ రోజు అలా జరిగింది. 2-3 రోజు మా రానమ్మా నేను గుడికి, అందరు హేళన చేస్తున్నారమ్మా, గేలు చేస్తున్నారమ్మా అంటే మా అమ్మ 2 రోజులు వచ్చావు కదా బుజ్జి, రా బుజ్జి, వాళ్ళందరూ నువ్వు చూడకు బుజ్జి, మన దేవుడు గొప్పడు బుజ్జి అని చెప్పి అమ్మ నన్ను బలవంతంగా తీసుకెళ్ళింది. 3వ రోజు నేను దైవజనుడి స్టేజ్ మీద పరిశుద్ధాత్మ దిగిరము నా పైవారములతో నన్ను దీవించమని చెప్పి దైవజనుడు పాడుతున్నాను. నేను ఏడుస్తున్నాను, ప్రభువా రొట్టె కోసం ప్రార్థిద్దాం అనుకున్నాను, నోరు సరిగ్గా రాలేదు, కనీసం రక్తం కోసం ప్రార్థిద్దామన్నా సరే నాకు ఆ యొక్క స్వరం రావటం లేదు వేస్తాయి. నాకైతే నీ పాట పాడాలని వేస్తాయని చెప్పి ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెంప గట్టిగా కొట్టేసుకున్నాను అనమాట. ఈ చెంపని ఇలా కొట్టేసుకుని వెళ్ళేలాగా ఈ జుట్టు గుండు కాబట్టి వెళ్ళేలాగా రక్కేసుకుంటున్నాను అనమాట. ఆ చర్చిలో పడి అలా లాగేసుకుంటున్నాను, రెక్కేసుకుంటున్నాను. ఎందుకు బ్రతికి చంపేసేయండి దేవుని, చాలా గట్టిగా ఏడుస్తున్నానండి దేవుని మందిరంలో. నిజంగా మీకు చెప్తున్నాను, ఇంతమంది జనం చూస్తుండగా దైవజనులు స్టేజ్ మీద ఉంటుండగా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా అతుక్కుని టక్ 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 మంటే ఇలా పైకి వచ్చేసింది. ఇలా అతుక్కుపోయిన నా మెడ మామూలుగా వచ్చేసింది అనమాట. ఇలా వంగిపోయిన నడి వెన్నుపూసప్పుడు అక్కడుందా నాన్న మొత్తం వచ్చేస్తుంది అనమాట. అక్కడ తక్షణమే చూసిన వాళ్ళు ఇంచుమించు 35 మంది పైన రక్షణ పొందారు. ఆయన శక్తిని చూశారు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని చూశారన్నమాట. నా పట్ల దేవుడు అంత అద్భుతంగా ప్రభు నన్ను స్వస్థపరిచాడండి. ఈరోజు ఇలా ప్రాణం ఉందంటే ఆయన కృప. అందుకనే నన్ను ఎవరు పిలిచినా, యాక్చువల్లీ నాకు ఫీవర్ బాగాలే, నాకు భయం వేస్తుంది. అన్నకి చెప్పేశాను వస్తానని చెప్పి, భయపడుతున్నాను. అన్నయ్యతో అసలు మాట్లాడలేదు. అడగండి అన్నయ్య రానని చెప్దాం అనుకుంటున్నాను నేను, అన్నయ్య రాలేను, చాలా దూరం పట్టినా బస్సులు మారాలన్నా రాలేను అని చెప్దాం అనుకుంటున్నాను. కానీ ప్రార్థిస్తూ ఉన్నాను, చాలా గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నాను. నిన్న అన్నయ్య ఫోన్ చేయగానే అన్నయ్య నేను బయలుదేరి వస్తున్నాను, నేను స్తోత్రం, ఏదేమైనా ఆయన చూసుకుంటాడు అన్నయ్య, నేను వస్తున్నాను, నేను స్తోత్రం. ఎంత దూరమైనా నేను దేవుని పరిచర్యకి వెళ్తానండి, ఎందుకంటే ప్రాణం ఇచ్చింది ఆయన. నా బిడ్డలిద్దరూ అన్నకి చెప్పలా, నా బిడ్డలిద్దరు అంటున్నారు, మా కరోనా చాలా ఎక్కడ పడితే అక్కడ పడుతుందమ్మా, వద్దమ్మా ప్లీజ్ అమ్మా, వద్దమ్మా వెళ్ళకమ్మా, నువ్వు మాకున్నావమ్మా, మాకు ఇంకెవరు లేరు కదమ్మా, ఉండమ్మా ప్లీజ్ అమ్మా అంటే నేను ఒకటే చెప్పాను, సావు అన్నది ఇంట్లో ఉన్న వస్తుంది, బయట ఉన్నా వస్తుంది రాదా నాన్న, ఎక్కడున్నా సావు అన్నది వస్తుంది. ఒకవేళ ఇలా ఆయన పని చేస్తున్నకి చనిపోతే దేనికి మహిమ, పౌలు గారు ఉన్న ప్రదేశంలో ఉంటామని దేనిస్తూ అదే చెప్పాను నా గొడుగులకి, పౌలు ఉన్న స్థలంలో నేను ఉంటాను, అదే కదా కోరుకున్నాను నాన్న. లాజర్ కుడిపాసాలు ఉండాలని కదా నేను అడుగుతున్నాను కదా నాన్న నేను అని. ఇంకొకటి అక్కేంటి ఇలా అలంకరించిందని మీలోకి ఆలోచన రావచ్చు. నాన్న నేను వెళ్ళేది మొత్తం ఓసి బ్రాంబులు, కౌంట్లు, కాపులు వాళ్ళు మనం ఎలాగైనా క్వశ్చన్ ఏంటి మీ దేవుడేంటో మాకు ఇష్టమే కానీ అక్క, ఆ బొట్టు తీసేసి, ఆ చెవులు తీసేసి, ఆ మెల్ల తీసేసి ఇలా వస్తారక్క, మా ముగ్గురు రానివ్వరు అక్క, చిచ్చి ఇవన్నీ దేవుడు ఏమి అడగలేదమ్మా మిమ్మల్ని, మీ హృదయాన్ని దేవుడు
ఆమేన్. అడిగాడు. మీ హృదయాన్ని దేవుడు అడిగాడు. నా సువార్త ఇది నాన్న. ఇవన్నీ కూడా ఈ పైదేహాన్ని మీరు ఎవరు చూడకండి, హృదయ అంతరంగానే చూడండి. పైన చూసి అక్కిలా ఉంది అస్సలు అనుకోవద్దు. పై రూపం అసలు ఆయనకు అవసరం లేదు. కానీ ప్రజలకు అవసరం. కొంతమంది మనసులు మార్చాలంటే బండ హృదయాలు మొండు హృదయం లేకలాంటి దేవుడు కాదు. ఇంకోటి చెప్తాను మీకు. నా బట్టి చనిపోయాడు కదా, నాకు 2 బిడ్డలు కదా. నేను ఒక రాజమండ్రి, కాకినాడ ఇలా పరిసర ప్రాంతాలు వెళ్తాడు. మగవాళ్ళు కాబట్టి వెళ్ళి 10-11 చర్చలు తెచ్చుకెళ్ళిపోతారు. నేను ఆడబిడ్డని స్కూటీ వేసుకుని వెళ్ళేదాన్ని. 11:30 దాటాడికి మాదంతా పల్లెటూరు కదా, కొబ్బరి చెట్లు భయంకరంగా ఉంటాయి. చెట్లు 3 సమాధులు దాటాలన్నమాట. నేను వెళ్ళలేను, ఏడ్చేదనమాట. నేను బండి నడుపుతూనే ఉండేదాన్ని. నా కన్నీరు అంతా తడిచిపోయేది అనమాట. నా భర్త గంతకి తీసుకెళ్ళేవో తెలిసి పరిచయం ఇచ్చావు నాకు. గుమ్మటి వారం దాకా అన్నాళ్ళు అందరూ నాకు తోడొస్తున్నారు. అక్కడ వచ్చి నొక్కదానే మా ఊరు వెళ్ళాలి, పల్లెటూరు వెళ్ళాలి. ఏంటి నా పరిస్థితి? ప్రభు నాకు తోడు కావాలి కదా, దేవుని సేవకి శరీరచ్చలా కదా, దేవుని సేవకు కావాలి ప్రభు. నేను అలా కన్నీరు ప్రార్థన చేస్తున్నాడు. మా చిన్నోడిని మరి కాలేజీలో, ప్రసిద్ధ కాలేజీలో ఈయన ప్రొఫెసర్ మాట డాడీ బ్రాహ్మిన్స్, ఈయన ప్రసిద్ధ కాలేజీ ప్రొఫెసర్, ఈయన ప్రిన్సిపల్ ఈయన. అయితే మా చిన్నోడు వెళ్ళి దాంట్లో కాలేజీలో జాయిన్ చేశాను. మా చిన్నోడు అంటూ ఉండేవాడు, మమ్మీ మా చర్చ్ మా కాలేజీలో ఈయన పేరు లక్ష్మణ శాస్త్రి అన్నమాట. లక్ష్మణ శాస్త్రి గారు మమ్మీ, ఆయన భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. కొడుకు డాక్టర్ మమ్మీ. ఆ భార్య పిల్లలు ఆయన ఇడిచిపెట్టేశారంట మమ్మీ. ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట మమ్మీ. చాలా మంచి అయినాడు మమ్మీ. మన చర్చిలో ఆయన ఉంటారు మమ్మీ. మన చర్చిలో ఉండి ఆయన వాక్యం చెప్పుకొని ప్రార్థన చేసుకుంటారు మమ్మీ. ప్లీజ్ మమ్మీ తీసుకుంటే వద్దు నాన్న. ప్రపంచం చాలా చెడ్డది. ప్రపంచం ఏం చూస్తుందంటే ఆడ మగే చూస్తుంది, వయసుతో సంబంధమే లేదు వాళ్ళకి. కనుక ప్రపంచం చాలా చెడ్డది కనుక వద్దు నాన్న అని చెప్తే మళ్ళీ మా తమ్ముడు వాళ్ళకి చెప్పాడు మా చిన్నోడు, మామయ్య చాలా మంచారు మా మాస్టరు, ఏమీ లేదు చర్చిలో ఉంటారు, ఆయన కొంచెం అన్నం పెడితే తింటారు అంటే. అప్పుడు మా చిన్నోడు, ఇప్పుడు మా చిన్న తమ్ముడు చనిపోయాడండి. వాడు ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా చర్చిలో ఉండండి, మీరు దేని స్తోత్రం, మా చర్చిలో ఉండండి. మరి ఇంచుమించు 40,000 ఎంతో జీతం ఆయన ఉద్యోగం లేసారు, దేని స్తోత్రం. మా చర్చిలోనే ఉంటారు ఆయన. మా చర్చి నేను ఎక్కడికి సంఘానికి సేవకి వెళ్ళినా ఆయన మెసేజ్ ఇస్తారు. ఆయన నా చర్చిలు ఇక్కడ ఇరుసుమండ బోర్డర్ స్కూల్ కాకినాడ చర్చిలో ఆయన నడిపిస్తారు, దేని స్తోత్రం. ఈరోజు చిన్నోడికి జాబ్ వచ్చింది, మైసూర్లో జాబ్ చేస్తున్నాడు. పెద్దబాబేమో మన చందన గ్రాండ్లో జాబ్ చేస్తున్న మూల వాళ్ళిద్దరు లేని కారణం ఈరోజు డాడీని తీసుకొచ్చాను వాటి. నేను దేని స్తోత్రం. దేవుడు మాకు సేవకి ఎన్ని గిఫ్ట్గా ఇచ్చాడు వాటి. ఒక విధంగా చెప్పాలండి దేని స్తోత్రం. ఒక తండ్రి అంటే కన్న తండ్రి కూడా మళ్ళీ అలా ప్రేమిస్తారో లేదో తెలియదు, కానీ కన్న తండ్రి కంటే ఎక్కువ మమ్మల్ని చూస్తారు, దేని స్తోత్రం. చాలా మమ్మల్ని ప్రేమిస్తారు. మేము ఎక్కడికైనా వెళ్ళాం ఆయనే సేవ చేసి, ఆయనే సంఘంతో పరిచయం చేసి చాలా మాకు సపోర్ట్గా ఉంటారన్నమాట. ఆయన దేనికి మహిమ కలిగింది కాక. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి. మరి నేను ఇలాగే కన్నీరు కాస్త ప్రార్థన. కీర్స్మన్లో ఒక సంఘాన్ని ఇచ్చేది, దేని స్తోత్రం. బోర్డర్ స్కూల్లో ఒక సంఘాన్ని ఇచ్చేది. కాకినాడలో సంఘం లేదంటే ఒకప్పుడు సంఘం ఉండేది. నాకు అది కూడా మీకు చెప్పాలి. 2017లో నేను బండి మీద వెళ్తున్న ఒక అబ్బాయి వచ్చిన బండిని కొద్దిగానే యాక్సిడెంట్ అయిపోయి నాకు కాళ్ళు ఇరిగిపోయింది అన్నమాట. ఇరిగిపోతే ఇంచుమించు 3 నెలలు నాకు బెడ్ రెస్ట్. ఈ లోపల విశ్వాసుల కంటే ఫాస్టర్ ఎలాగన్నారు, గద్దలా ఉంటున్నారు. విశ్వాసం ఎప్పుడు ఎత్తుకుపోదాం అన్నట్లు. కాకినాడలో సంఘం అది అలాగే చెదిరిపోయింది. ఇప్పుడు 15 మందే ఉన్నారు అక్కడ. సంఘం చాలా మంచిగా ఉండేవారు నాకు అక్కడ. 15 అయినప్పటికీ దేని మహిమ. నేను ఒకటి అనుకుంటాను, పొలికలు అన్నీ పోయి ధాన్యం గింజలే నా దగ్గర, గోధుమ గింజలే ఉన్నాయి. నేను ఇస్తున్నాను. ఇలా 3 చోట్ల నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇంకా యేసుప్రభు నమ్మకం లేకపోతే, మీకు ఆయన స్వస్థపడుతున్న నమ్మకం లేకపోతే, ఈరోజు నా సాక్ష్యమే. చనిపోయిన నన్ను బ్రతికించిన దేవుడి స్తోత్రం. చెవిలేని నాకు చెవిచ్చిన దేవుడి స్తోత్రం. నడుములేని నాకు నడుమిచ్చిన దేవుడి స్తోత్రం. ఇంకా హెయిర్కి వచ్చేద్దాం. నాది గుండె చేసేసారు, జుట్టు రాదని చెప్పేసారు డాక్టర్లు. జుట్టు అసలు రాదని చెప్పేసారు. ప్రార్థన చేస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్ళి నాకు లాంగ్ హెయిర్ ఇచ్చేసారు దేవుడు. ఈ సేవకి వెళ్తుంటే కొన్ని సమస్యలు వచ్చి, ఇంత జుట్టు అవసరం నీకు పాస్టర్, ఇలా అలా డైలాగ్ వేసి నేను చేశాను. జుట్టు తీసేస్తాను అనమాట సకానికి. అంటే ఇంత జుట్టు ఉంచుకున్నా. ఇంత జుట్టు ఉంచుకోగానే దేవుని ఉగ్రత అంటే ఎలా చెప్పాలి మీకు? సంవత్సరం తీసుకురావాలేమో. సంవత్సరానికి ఎక్కడి నుంచి ఇవ్వాలా? ఇప్పుడు నేనేం తీసేసాను, తీసిన 3వ రోజునే వచ్చిన షుగర్ వచ్చేసింది నాకు. భయంకరమైన షుగర్ వచ్చేసి నాకు 350 డౌన్ అయ్యేది కాదు మాట. నాకు డౌన్ అయ్యేది కాదు. ఏంటి ఎందుకు ఇలా జరిగింది, దేనికి జరిగిందో ఏమి మాకు తెలిసేది కాదు మాట. మరలా నేను ప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. ప్రభు నన్ను క్షమించండి. ఈ జుట్టు కూడా నాకు సాక్ష్యానికి ఇచ్చారయ్యా మీరు.
కానీ నేను ఎందుకు ఈ జుట్టు ఈ మనుషులతో శోధించబడుతుంది, నేను హెయిర్ అంతా తీసానయ్యా, మీరు నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు అప్పుడు జుట్టు రావడం తగ్గింది మరి నాకు. దేని స్తోత్రం. అంటే నేను ఎన్నది చెప్తున్నానంటే మన శిరస్సు నుండి సిరిపాదాల వరకు ఆయన వశమై ఉన్నది. మన సొత్తు కదా ఆయన సొత్తు. దేవుని స్తోత్రం. మీరు నా సొత్తు అంటున్నారు కనుక సొత్తు అయిన ప్రజలుగా మనం ఉందాం. ముఖ్యంగా నన్ను పిలిచిన మరొకసారి లాజరాయి గారికి వందనాలు చెల్లిస్తున్నాను, అమ్మకి వందనాలు, నన్ను పిలిచిన అన్నకు మరీ ఎక్కువ వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్షి విన్న మీరు ఇంకా ప్రభువుని పూర్తిగా నమ్మలేకపోతున్నారేమో, మీ భర్తని మీరు తాగుతూ, మీ భర్తని మేము తిడుతూ, సిగరెట్లు కాల్సి మీరు శోధిస్తూ ఉన్నారేమో, పక్కనెట్టండి, ప్రార్థన చేయండి. స్తోత్రం. ఎలాంటి బండ హృదయాన్ని ప్రభు మార్చేస్తారు. భార్య మాట వింటలేదేమో, ప్రార్థించండి. భార్య కూడా మాట విని ప్రభు సన్నిధికి వస్తుంది. ఇప్పుడు నేను బ్రతికిన తర్వాత నా అత్తవారి కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి, నా తండ్రి గారి కుటుంబాలన్నీ రక్షించబడ్డాయి, నా స్నేహితులు రక్షించబడ్డారు, నా బంధువులు రక్షించబడ్డారండి.